తెలంగాణలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎండలు మండటం షురూ చేశాయి. దీంతో పాటు స్టూడెంట్స్ మైండ్ కూడా వేడెక్కుతున్నాయి. పరీక్షలు ప్రారంభం కావడంతో మానసికంగా విపరీతంగా ఒత్తిడికి లోనవుతున్నారు. చదువుకున్నవే పరీక్షల్లో వస్తాయా? మనం రాసిన దానికి మార్కులు బాగా వస్తాయా రావా? ప్రిపరేషన్ సరిపోతుందా? ఈ ఆలోచనలతోనే సతమతమవుతుంటే తల్లిదండ్రులు, బంధువుల అంచనాలు, సలహాలతో బుర్ర మరింతగా వేడెక్కిపోతుంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? పరీక్షల్లో చక్కని ఫలితాలు సాధించాలంటే ఒత్తిడి కన్నా ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం. సరైన రోడ్ మ్యాప్ మీ వద్ద రెడీగా ఉంటే దాన్ని అనుసరిస్తూ చకచకా ముందుకు సాగిపోవడమే. అయితే ఈ విషయంగానే చాలా మంది విద్యార్థుల్లో అవగాహన లోపం పీడిస్తూ ఉంటుంది. రోజు విమర్శించడం, ఇతరులతో పోల్చడం కాదు, పెద్దలైనా సీనియర్లైనా సరే సరైన సమయంలో సరైన దిశానిర్దేశం చేయగలగాలి. అప్పుడే సత్ఫలితాలు ఆశించే వీలుంటుంది. అయితే మొత్తం బాధ్యత పిల్లల నెత్తిపై పెట్టేసి వారు చదువుకోలేదు, మనమేం చేస్తాం, పిల్లల్ని కంటాం గాని వారి తలరాతల్ని కంటామా ఏంటి, ఇలాంటి మాటలు పక్కా అవకాశవాదాన్ని ప్రతిఫలిస్తాయి. విజయం సాధిస్తే అదంతా మన ఘనత అనడం, పరాజయం పాలైతే అది వారి కర్మ అనడం మామూలే. కానీ అలా కాకుండా ఓ విద్యార్థి విజయంలో అందరూ భాగస్వాములు కావాలి. పరీక్ష సమయం అంటే ఒత్తిడి సమయం కాదు, అదో అవకాశాల కాలం. విద్యార్థుల జీవితంలో పరీక్షలు మార్కుల కొలమానం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, సమయపాలన, మానసిక స్థైర్యాన్ని పరీక్షించేవి కూడా. కానీ ఈ సమయంలో చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. సరైన పద్ధతులు పాటిస్తే పరీక్షల కాలం భయంకరంగా కాకుండా విజయానికి బలమైన మెట్టుగా మారుతుంది. ఒత్తిడి 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 అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తోంది? అది పరీక్షలు రావడమే ఆలస్యం, ఇదో మహమ్మారిగా వెంటాడుతోంది. 3 అక్షరాల పదమే అయినా ఇది మనసును, మెదడును తొలిచేస్తుంటుంది. విద్యార్థుల్ని చిత్తడి చేసే ఒత్తిడికి మొట్టమొదటి కారణం సిలబస్ పూర్తి చేయలేకపోయారనే భయం. దీంతో పాటు తల్లిదండ్రుల అంచనాలు. పిల్లల పేర్లు చెప్పి దేవుళ్లకు మొక్కుకోవడాలు, పొద్దస్తమానం ఎదురింటి పిల్లలతోనో పక్కింటి పిల్లలతోనో పోలుస్తుండడం, నిద్ర, మానసిక ప్రశాంతత దూరం కావడం, ఇవే ఒత్తిడికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య నిపుణుల ప్రకారం అత్యధిక ఒత్తిడి విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను తగ్గిస్తుంది. ఇదే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పలు అధ్యయనాల్లో ప్రస్తావించింది. సరే, సమస్య ఏంటో తెలుస్తోంది. మరి పరిష్కారం గురించి కూడా తెలుసుకోవాలిగా. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు అందరూ తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. పరీక్షలో సక్సెస్ కొట్టాలంటే విద్యార్థులు కొన్ని సూచనలు పాటించి తీరాలి. ప్లాన్ చేసుకుని చదవడం చాలా ముఖ్యం. ర్యాండమ్ గా తోచినట్లు చదివితే అది బుర్రలో ప్రాసెస్ కావడం కష్టం. ఒకేసారి అన్నీ గబగబా చదివేయాలనే ప్రయత్నం కూడా చేయొద్దు. చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని చదవాలి. రోజుకు 12 గంటలు చదవాలి అని అనుకోవడం కన్నా 2 గంటల చొప్పున 4 సెషన్లుగా ప్లాన్ చేసుకుంటే మెదడు, మనసు అంత త్వరగా అలసిపోవు. రివిజన్ విద్యార్థి విజయానికి ఆక్సిజన్ లాంటిది. మరోసారి చదివితే తప్ప మైండ్లో అది రిజిస్టర్ కాదు. ఎన్సీఈఆర్టీ సూచించినట్లు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పై దృష్టి పెడితే రివిజన్ సులభం అవుతుంది. రోజుకు ఒకసారి, వారంలో 2 సార్లు రివిజన్ తప్పనిసరి. అలాగే ప్రతి విద్యార్థి చేసే మొదటి తప్పు నైట్ అవుట్ చేయడం. పరీక్ష ముందు నిద్రలేమి మీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రను త్యాగం చేయకండి. రాత్రంతా మేల్కొని చదివితే ఎక్కువ గుర్తుంటుంది అనుకోవడం పెద్ద అపోహ. రోజులో 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే శరీరం మన మాట వింటుంది, మెదడులో సమాచారము స్థిరపడుతుంది. ఇది పరీక్ష సమయంలో వేగంగా గుర్తొచ్చేందుకు వీలుంటుంది. సోషల్ మీడియాను పూర్తిగా క్లోజ్ చేయండి. మొబైల్ చూడడం తగ్గించాలి. స్క్రీన్ టైం ఎంత తగ్గిపోతే అంత ఉపయోగం. చదువుకునే సమయంలో ఫోన్ను ఎక్కడైనా దూరంగా పెట్టేయాలి. లేదు, నాకు ముఖ్యమైన కాల్స్ వస్తాయి అనుకుంటే సైలెంట్ మోడ్లో ఫోన్ ఉండేలా చూసుకోండి. అలాగే శరీరం బాగుంటేనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పరీక్ష సమయాల్లో తేలికైన వ్యాయామాలు, యోగా, నీరు అధికంగా తాగడం ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మాక్ టెస్టులు రాయాలి. ప్రధాన పరీక్ష ముందు అధికంగా మాక్ పరీక్షలు తీసుకుంటే అసలు పరీక్షల్లో టెన్షనే ఉండదు.
తల్లిదండ్రులు మీ పిల్లలు పరీక్షలో విజయం సాధించాలంటే మీ పాత్ర కీలకమే. వారి ప్రతి ప్రయత్నాన్ని అభినందించాలి. సలహాలు సూచనలుంటే హితవుగా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కింటి ఎదురింటి పిల్లవాళ్లతో పోల్చకండి. మార్కుల కంటే ప్రయత్నం బాగుందా లేదా అనే చూడండి. పరీక్షలు బాగా రాయాల్సింది పిల్లలే తప్ప మీరు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ దర్పం కోసమో మీ పరువు ప్రతిష్ట కోసమో కాదు. మీ పిల్లలు వారి కోసం వారు చదువుకోవాలి అన్న కనీస స్పృహ మీలోనూ ఉండాలి, పిల్లల్లోనూ ఉండాలి. టీచర్లు మెంటర్గా, వెల్ విషర్గా, కొన్నిసార్లు ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పగలిగే ఫ్రెండ్గా ప్రముఖ పాత్ర పోషించాలి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు వివరించాలి. క్లిష్టమైన అంశాలను అడగకుండానే చెబుతుండాలి. పరీక్షల ముందు డౌట్ సెషన్స్ నిర్వహించాలి. మార్కులు తెచ్చుకోవడానికి అడ్డదారులు చూపడం కాదు, అర్థం చేసుకోవడం ఎలాగో పిల్లలకు చెప్పాలి. ఇవే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాలను పెంచుతాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, పరీక్ష జీవితాన్ని నిర్ణయించే చివరి దశ కాదు, కానీ జీవితాన్ని నిర్మించే, దర్శించే ముఖ్యమైన దశ. ఒత్తిడిని శత్రువుగా కాకుండా సవాల్గా తీసుకుంటే ప్రతి విద్యార్థి విజయాన్ని అందుకోవచ్చు. విద్యార్థి కృషి, తల్లిదండ్రుల సహనం, ఉపాధ్యాయుల మార్గదర్శనం, ఈ 3 త్రివేణి సంగమంలా కలిస్తే పరీక్షలు భయంకరం కాదు, విజయోత్సవం అవుతాయి. ఇది పక్కా రాసి పెట్టుకోండి.